మేడం మేడం ఆ, ఇదేనా మేడం నాగబాబు గారి ఇల్లు? ఇదే నాగుబాబు గారి ఇల్లు, ఇదే వరుణ్ తేజు, లావణ్య మేడం అందరు ఉండే ఇల్లు ఇదే. బా చాలా బాగుంది కదా. అవును చూడు అబ్బా, తక్కకు. ఓ చాలా పెద్ద ప్యాలెస్ లాగే ఉంది ఇది. అవును Waiting for you. Very hearty congratulations you for the baby boy and the new mother. ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తాను ఫుల్ గా. ఈ మూవీ కూడా వస్తుంది, సతీ లీలావతి. అవును, దానికోసం మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు. అవునా? అంటే అంటే మన సత్యతాతినేని గారు అండ్ నాగమోహన్ గారు ప్రొడ్యూసర్ గారు. హలో అండి. భీమ్లీ కబడ్డీ జట్టు SMS సూపర్ అండి. సార్ నమస్కారం అండి. సో షైన్ స్క్రీన్స్ లో అంతకుముందు ఉన్నారు అండ్ నౌ ఎస్. సో సతీ లీలావతి అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది సత్య గారు? మీరు చెప్పండి దీనికి ఆన్సర్. ఆల్రెడీ కమల్ హాసన్ గారి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. ఇది ఈ కాన్సెప్ట్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ కాన్సెప్ట్ అనమాట. సో ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. యా అండ్ మీరు పాత సతీలీలావతి చూస్తే ఇట్స్ అ వెరీ ఎంటర్టైన్డ్. కమల్ హాసన్ గారు సూపర్గా చేశారు అవును. విత్ మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ వైఫ్ ఆ టైంలో వైఫ్ వేరు, బట్ ఈ జనరేషన్లో వైఫ్ ఎట్లా ఉంటుంది, హస్బెండ్ ఎట్లా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది అండ్ హౌ షీ గెట్స్ బ్యాక్ హస్బెండ్ ఇస్ వాట్ సతీలీలావతి. ఓకే, సో ఆ టైటిల్ కొంచెం బాగా యాప్ట్గా ఉంటుందని suit సేమ్ థింగ్ పెట్టారు. అండ్ అప్పట్లో సూపర్ డూపర్ Yeah. ఫస్ట్ ఫిల్మ్. ఆ టైంలో దట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ దిస్ వన్. బట్ అప్పుడు రోజుల్లో వైఫ్ వేరు, ఇప్పుడు రోజుల్లో వైఫ్ చూపించడానికి నేను అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్. లావణ్యని అడుగుదాం ఈ క్వశ్చన్, ఎందుకంటే లావణ్య మోస్ట్ రీసెంట్ వైఫ్, మోస్ట్ రీసెంట్ మదర్ కాబట్టి అప్పట్లో వైఫ్ అంటే ఎలా ట్రీట్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్? అప్పట్లో వైఫ్ చాలా సైలెంట్ గా ఉంటుంది కదా, కి పతి పరమేశ్వరం లాగా. ఏం చేసినా పర్వాలేదు. మీరు ఇంటికి టైంకి రావాలి, నేను మీకు భోజనం పెడతాను, అవన్నీ అలా కదా. ఓకే. అని ఈ రోజు కొంచెం కొంచెం మారింది. different, మారింది. ఇప్పుడు సారీ, ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇట్స్ బ్యాలెన్స్డ్. హస్బెండ్ కూడా చేస్తారు సేవ, వైఫ్ కూడా చేస్తుంది. ఓకే. సో ఇట్స్ లైక్ వెరీ బ్యాలెన్స్డ్. కానీ హస్బెండ్ ఇలాంటి సిచ్యుయేషన్ చేసి ఇలాంటి ఇలకత మఫ్లియాలు చేస్తే ఇలాంటి ఫ్రెండ్షిప్ అదే ఇలాంటి ఫ్రెండ్షిప్ ఇలకత మఫ్లియా అది చేస్తే వైఫ్ విల్ నాట్ ఆబ్వియస్లీ టాలరేట్ అండ్ షీ విల్ షో హర్ కాళీ రూప్. అండ్ ఇప్పుడు కాళీ రూప్ ఈజీగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ కూడా చాలా ఎక్కువైపోయింది కాబట్టి అమ్మాయిలకి కూడా వాళ్ళకి ఉండాల్సిన లాస్ ఏంటో తెలుసు, అలాగే అబ్బాయిలకి కూడా తెలుసు. సో ఇద్దరు కూడా సమానంగా వర్క్స్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. పేషెన్స్ కూడా కొంచెం తక్కువైంది. ఎస్. కానీ ఇప్పుడు ఇదంతా జరగడానికి గల కారణం మీరేనంట, మీ వల్లేనంట. అని విన్నాను నేను. మీరే బాగా బిజీగా ఉండటం వల్ల మీ హస్బెండ్ కి టైం ఇవ్వట్లేదు మీరు అని. వరుణ్ కి కాదు, దేవ్కి. యా, నా హస్బెండ్ ఈజ్ వెరీ డిఫరెంట్, ఈజ్ వెరీ పేషెన్స్, వెరీ సపోర్టివ్. వరుణ్ కానీ ఈ మూవీలో పాపం హస్బెండ్ బాగున్నారు అని ఏదో మిస్అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. కరెక్ట్. అందుకే మంచిగా మాట్లాడాలి ఇద్దరు, కమ్యూనికేషన్ బాగుండాలి. అవును, కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. అదే దాట్స్ ద ఓన్లీ వే యూ కెన్ టేక్ ద రిలేషన్షిప్ ఫార్వర్డ్. యా, మీరు సినిమా డైరెక్టర్ కానీ ఈవిడ సినిమాలో డైరెక్టర్. సినిమాలో సార్ నేను నాగమోహన్ గారిని అడగాలనుకుంటున్నాను. ఆయనకి మైక్ పెట్టారా? సో క్వైట్. సో నాగమోహన్ గారు, ఈ స్టోరీలో వైఫ్ చాలా బిజీగా ఉండడం వల్ల హస్బెండ్ కి ఇంకొక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందని విన్నాను. అంటే నేను కొంచెం బిజీగా ఉంటాను కదా, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారా లైఫ్ లో? ఇది కేస్ టు కేస్ అండి. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది, ఎవరి మెంటాలిటీస్ వాళ్ళది. ఇంత మించి నో కామెంట్స్. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఏదో పెద్ద స్టోరీ ఉందన్నారు. వెరీ బిగ్ స్టోరీ. వెరీ బిగ్ స్టోరీ. ఇది ఇదంటే వెరీ రీసెంట్ గా వి షాట్. అంటే the first day of the shoot, I was actually saying action cut, first action. ఫస్ట్ డే కాదు, First day, it was ఫస్ట్ డే ఉంది. first day. And ఒక సీన్ అయిపోయింది అనమాట. షూట్ చేసినాక she called me to her room and she said, sir, I need to talk to you. That day we doing some little action between something No, like after that action was there. So she said, I need to talk to you. So I thought something is wrong with this set. also funny. Also funny. She came something, I want to tell you. It's something I said. It's like, yeah, Lavanya, I know. Even I'm married. I understand. Like, what did you?
I was thinking, okay, Varun said something to her or something. Before he could say more, I was like, no, wait. I'm pregnant. I was like, the first day, Sumagaru, like First day of shoot. first day of shoot, I was like literally, and then I was crying actually. What to do? Because I have to shoot with her, a fight sequence, everything. How to manage this is what we did. So Oh, that expression was crying, huh? and nobody knew, huh? Nobody knew. Even the producer did not know. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ డేనే చెప్పేసాను అనుకోండి, ప్రొడ్యూసర్ ఆపేసాడు అనుకోండి పిక్చర్. సో అదొక ఇది. సో ఐ వాంటెడ్ లెట్ ద షూట్ గో ఫర్ 1 month. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఆఫ్టర్ స్లోలీ, మోహన్ గారు ఇది పరిస్థితి. మోహన్ గారు మీ రియాక్షన్ ఏంటప్పుడు? I was quite happy for her, but I had some gut feeling that ఇప్పుడే కదా initial stages కదా, I thought we could finish off the We shoot did. portion. We took care. We actually every day she was going to the doctor and For me, ఒక వీక్ ముందే నాకు తెలిసింది ఐఎమ్ ప్రెగ్నెంట్. Hmm. అండ్ ఐ వాస్ లైక్, ఇప్పుడు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్స్ టూ లాస్ట్ మినిట్ టు టెల్ దెమ్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ఆల్ ది అరేంజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. From as an actors and from actors point of view, I thought it was very unfair for them to suffer any kind of like that. Yeah. అందుకే I was like, okay, let's go, I'll do it. And one full shooting నా ఫస్ట్ ట్రైమస్టర్లో జరిగింది. Okay. అండ్ నాకు అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు. You had vomiting. I used morning to vomit and go to the shoot, and migraine, take medicine, go to the shoot. And it was like, and they had to also suffer koncham now because of me, my we mood. managed well. We actually, No, because of my mood also sometimes like, okay, this I can't do, that I can't do sometimes. Yeah. కొంచెం ఇది కూడా ఉంది, యాక్షన్ కూడా ఉంది మూవీలో. అది చేసినప్పుడు నాకు చాలా భయం. Because anything goes wrong, you know, it's obviously. I think it was So 3 ప్రతి weeks, షూట్ తర్వాత 3 weeks. 3 3 weeks. weeks. ప్రతి షూట్ ఎండ్ అయిపోయిన తర్వాత I used to go to the hospital and get checked. I was doing that continuously until I got some confidence, and exactly 3 months అయిపోయిన తర్వాత ఫినిష్ అయ్యింది మూవీ. 3 months I కంప్లీట్ made- చేశారు. Yeah, I Ah. make the, like I thought, because again 3 months తర్వాత, you know, So my stomach was బేబీ బంప్ కంటిన్యూ చేస్తారు. bump కనిపిస్తుంది. So I had to shoot before that. So I completed the whole film in మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఇదే ఫాస్టెస్ట్ అండి? అన్ని సేమ్ రేంజ్ అండి, 50 days 40. అంతేనా? ఓకే. అదే ఎక్స్ట్రా క్యారెక్టర్ ఇన్ ద మూవీ. మీరు మీ అబ్బాయికి ఎప్పుడూ చెప్పొచ్చు, నువ్వు కూడా ఉన్నావురా అసలు సినిమాలో అని. కదా. Yeah. People say, you know, let's talk about nepotism, but ikkade, you know, he was literally inside of me. And you know, what can you say about that? Yeah. So the first thing he knows, cut and action. ఎగ్జాక్ట్లీ. Maybe- అభిమన్యుడు అంతా వినేస్తారు కదా. దట్స్ వాట్ హ్యాపెన్స్. లైక్ మదర్స్ లైక్ మీ, యూ అండ్ ఆల్ ఈ ప్రొఫెషన్స్ లో ఉన్నప్పుడు ఏ ప్రొఫెషన్ లో ఉంటే ఆ ప్రొఫెషన్, మదర్స్ వాళ్ళకి ఆ 6-7 months నుంచి when the years develop వినేస్తూ ఉంటారు అన్ని. అవును కదా. That's Yeah. what. But while doing dance sequence also, first I went and I told Brinda Master, luckily it was a female choreographer, and I told her, see, I'm pregnant, and because she also had twins kada, and they're like, oh good, you told me. Because before that I కొంచెం already dance చేసేసా, కానీ ఆ తర్వాత నాకు కొంచెం భయం వచ్చింది. I was like, you know what, Spira, I tell her, because otherwise she'll judge me. I went for practices and everything, and I was not doing sharp movements, and I was like, I'll do there only and all that. కానీ తను కూడా చాలా నాకు సపోర్ట్ చేసింది. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్ ఫర్ అండర్స్టాండింగ్. బట్ ఇట్ వాస్ అ వెరీ 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 డిఫికల్ట్ షూట్. ఐ ఎస్టిమేటెడ్. ఎస్. అండ్ ఐ థింక్ నాకు తెలిసైతే ప్రపంచంలో ఏ డైరెక్టర్ అంటే ఒక సిట్యుయేషన్ ఒకళ్ళకేమో విపరీతమైనటువంటి ఆనందం, ఇంకొకళ్ళకేమో ఒక డైలమా, ఏం జరుగుతుంది అలాంటి ఒక సిట్యుయేషన్. అది కూడా ఇలా ఫస్ట్ డే ఆఫ్ షూట్ లోనే హీరోయిన్ వచ్చి, కంగ్రాచులేషన్ సార్, మనం షూట్ స్టార్ట్ చేసాం కాదు, కంగ్రాట్స్ సార్, నేను ప్రెగ్నెంట్. When she told me that this one, I think I didn't speak to her for 5. I was like running on my head. చాట్ జీపీటీ మొత్తం అనలైజ్ చేసి ప్రాంప్ట్ ఇవ్వగానే అనలైజ్. Should I say congratulations? నాకు అది కూడా తట్టలేదు అనమాట. But because I knew the story, I knew I could finish it. Otherwise, if it was really action and one day unte, I would have said I really can't do it. కానీ నాకు at some point I knew that అంత డిఫికల్ట్ లేదు. ఇప్పుడు స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ అలా ఉన్నాయి,
కానీ మోస్ట్లీ ఇట్స్ అ వెరీ స్మూత్ ఫన్ రైడ్ అండ్ ఇట్స్ మేనేజబుల్. అండ్ అందుకే నేను స్టార్టింగ్ నుంచి నా కాస్ట్యూమ్ కూడా అలాగే ప్లాన్ చేశాను. ఐ లూజ్ మీకు చెప్పలేదు అప్పుడు, కానీ నా స్టైల్ పాపం ఎక్కువ చెప్తే ఆయనకి బీపీ పెరిగిపోతుంది. అందుకే ఇంత చెప్పిన దానికి ఆయనకి ఆల్రెడీ ఆయన బ్లడ్ టెస్ట్ చేసుకొని ఉంటాడు. స్టైలిస్ట్ కి ఆల్రెడీ చెప్పి, see, let's have this loose sweater like the one I'm wearing, the loose sweater in the front kada. So all the outfits I finished before I could show, and last lo konni patch work unnai. Patch work unnappudu I was little some was showing actually, but that was the third month anukunta. Okay, right, fourth month. Yeah. కానీ మీరు ఎక్కడండి అసలు లావ్ అవటం? మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసారు అనమాట, అంతే. ట్రిమ్ గా అలా వచ్చేసారు. అండ్ బిగినింగ్ నుంచి యూ హ్యావ్ బీన్ వెరీ వెల్ మెయింటైన్డ్ కాబట్టి మేబీ ఒకవేళ 3వ నెలలోనో 4వ నెలలోనో చూసిన వాళ్ళు లావణ్య కొంచెం లావైనట్టుంది అనుకుంటారే తప్ప ఒకవేళ మీరు చెప్పకపోతే తెలియదు కూడా. That's kind of worked for me. కానీ అప్పుడు నేను Weight lose చేశాను. You announced 5th month. almost 5th month she announced that Yeah. she's away. In the shooting time nobody knew. Okay, Yeah. so I was like, I didn't want to tell everyone because they'll see me differently. They'll be like, oh, be okay, be that, ఎగ్జాక్ట్లీ. అవును అవును. అండ్ అందరూ చాలా సజెషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ కానీ చాలా- టెల్ మీ వన్ థింగ్, మీరు ఇలా వచ్చి మళ్ళీ వర్క్ చేశారు, అంతా చేయగలిగారు అంటే మేబీ ఇన్లాస్ కూడా ఇదే ప్రొఫెషన్ అవ్వటం వల్ల దే కుడ్ అండర్స్టాండ్ ఇట్. వెరీ సపోర్టివ్. కొంచెం భయం కూడా ఉంది వాళ్ళకి కూడా, కానీ నేను చెప్పాను అన్ని నేను మేనేజ్ చేస్తున్నాను. అండ్ వరుణ్ ఆబ్వియస్లీ యూస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్, ఆల్వేస్ మై cheer leader. And తను ఎప్పుడూ యూస్ లైక్ ఓకే జస్ట్ గో స్లో బికాస్ ఫస్ట్ ఫ్యూ డేస్ షూటింగ్ వాజ్ ఇన్ రామోజీ. సో యూ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్. And doctor told me strictly you cannot travel. And first కొన్ని డేస్ ఏదో ఒక స్మాల్ కాంప్లికేషన్, నాట్ ఈవెన్ కాంప్లికేషన్ బట్ దే లైక్ టు బి కేర్ఫుల్ కదా. నాకు చెప్పేశారు 10 days no shoot. I was like, how is that possible? I was like, please. Then I spoke to a different doctor. I was like, please tell me, I cannot stop the shoot. అవన్నీ మీకు తెలీదు. I was like, please, I cannot stop the shoot. ఇప్పుడు చెప్పండి పర్వాలేదు. I have to like go. I cannot do this. Then where doctors say మాట్లాడి like, okay, do this, but don't do this. So అందుకే బట్ భయంతో వచ్చేసారు. ఇట్స్ లైక్ హారర్ మూవీ షూట్. ఇప్పుడు ఈ సినిమాలో అయితే మన హీరోకి ఒక ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల వైఫ్ ఇలా రియాక్ట్ అయ్యారు కదా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీకు మోహన్ గారు ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు మన ఫ్యామిలీస్లో ఎవరైనా ఆడవాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకుంటారని భయం వేయలేదా? If you see the movie, it's very. సో ఇట్స్ నాట్ అ థ్రిల్లర్. No, it's not. It's a comedy movie. It's a full entertainer. Family entertainer. It's Totally good. You just laugh. fun. Okay. So characters మీకు BTV Ganesh, తను యాక్చువల్లీ ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్. దెర్ బి వన్ మొట్టరాజన్ క్యారెక్టర్ అన్నమాట. ఉన్నారు కదా మన కొట్రాజు. సో హీ ఈజ్ ప్రొడ్యూసర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మూవీ. దిస్ వన్ మేడంకి ఆల్రెడీ హీస్ గివెన్ అడ్వాన్స్ ఆఫ్ 50 lakhs ఫర్ సైనింగ్ ద ఫిల్మ్. సో 3 years నుంచి తిన్న సెట్స్ వెనకాలే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో కొడైకెనాల్లో వీ షాట్ దేర్ ఇన్ కొడైకెనాల్. సో హీఈస్ అ వెరీ టిపికల్ ఫన్ క్యారెక్టర్. ఆయన ఏంటంటే 5 seconds తర్వాత రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, అది 5 seconds తర్వాత రియాక్ట్ అవుతుంది. ఇది మీ ఫస్ట్ డే రియాక్షన్ కదా తను చెప్పేటప్పుడు 5 seconds. ఎగ్జాక్ట్గా అట్టగే రియాక్ట్ అవుతారు అనమాట. అదే క్యారెక్టర్ రాజన్ గారు. How you connect dots, man? Too good. So I was thinking, కానీ ఎలాగా ఆయన ఆల్రెడీ క్యారెక్టర్ రాసేసిన తర్వాత వెంట ఇంటు ద క్యారెక్టర్ అండ్ ఈవికి అక్కడే ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చి చేసేసారు మీరు. సో ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్ తో ఒకటే హౌస్ లోనే తిను మనం టీజర్ చూసినట్టయితే కట్టేశారు మొత్తం. ఇంట్లో కట్టేసి హౌ ద ఫన్ దిస్ వన్. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో there is more hilarious thing where one thief comes inside the house. అది సప్తగిరి చేశారనమాట. యాజ్ యు ఆర్ ప్లేయింగ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, మీరు డైరెక్టర్ షూస్ లోకి ఎట్లా కొంచెం వెళ్ళారు కాబట్టి యు అండర్స్టాండ్ వాళ్ళ వరల్డ్ ఎలా ఉంటుంది అని. బికాస్ ఐ హ్యావ్ డైరెక్టెడ్, మధ్యలో నేను ఒక టెలిఫిలిం అని కొన్ని యాడ్ ఫిల్మ్స్ అని లేదంటే ఇప్పుడు యూట్యూబ్కి వీటికి చేస్తూ ఉన్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ బాబోయ్, అసలు తలకాయ తిరిగిపోద్ది మొత్తం. మోస్ట్ టఫ్ జాబ్ ఇస్ టు బి అ డైరెక్టర్. నేను అనుకుని ఐ ఫీల్ యూ హావ్ టు కాన్స్టెంట్లీ ఐ మీన్ యూ ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. అన్నీ మీరే చేయాలి యాజ్ అ డైరెక్టర్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇట్ విల్ కమ్ ఆబ్వియస్లీ ఆన్ యూ ఓన్లీ.
So I think it's the most difficult job in movie making. Actors ki మీరు మనం వచ్చి స్క్రిప్ట్ ఇస్తారు మనం పనగానే వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ సమ్ టైమ్ వి ఓన్లీ సే ఓకే వి కాంట్ షూట్ ప్లీజ్ చెప్పేసండి అది కూడా చేస్తాము కానీ యాజ్ అ డైరెక్టర్ ఐ థింక్ కష్టం నేను చాలా అబ్జర్వ్ చేశాను అండ్ దట్స్ వెన్ ఐ ఫెల్ట్ ఐ కెన్ నాట్ బి డైరెక్టర్ చాలా స్ట్రెస్ ఆల్రెడీ జుట్టు పోతుంది. సార్ ఇప్పుడు డైరెక్టర్ కష్టాలు ఎలా ఉంటాయి అనేది మేము మాట్లాడుకున్నాము, మరి మీకు ముందే తెలియదా సార్ డైరెక్టర్ అవ్వకముందు ఇన్ని కష్టాలు ఉంటాయని? ఫాదర్ చూసారు కదా. థర్డ్ జనరేషన్ సుమ గారు. కరెక్ట్. నేను ప్రకాష్ రావు ఇస్ మై గ్రాండ్ ఫాదర్. Yes. ఇస్ దన్ ఇల్లరికమ్ అండ్ ఆల్ 3 లాంగ్వేజెస్ మదర్. దాని తర్వాత మా ఫాదర్. సో అన్ని చూసి వచ్చారు మీరు చక్కగా. చూసే వచ్చాము. సో మా మదర్ అయితే షీ వాజ్ అగేన్స్ట్ ఇది ఇంకో ఫీల్డ్కి వెళ్ళండి అని. ఆవిడకి తెలుసు కష్టాలు ఏంటో బాగా. ఎగ్జాక్ట్లీ. సో షీ యాక్చువల్లీ జాయిన్ మీ ఇన్ 12th NPC గ్రూప్లో. సో ఐ బికమ్ అన్ ఇంజనీర్. ఓ బట్ ఇది అవ్వలేదు. సో అగైన్ ఐ కేమ్ టు దిస్ ప్రొఫెషన్ అనమాట. ఎక్కడికి పోతారు? మీ మదర్ కూడా ఆ టైంలో సెట్స్ దగ్గర ఉండుంటారు, మీరు పొట్టలో ఉన్నప్పుడు మీరు వినేసి ఉండుంటారు. చైల్డ్ ఆర్ట్స్ కూడా చేశాను 2 films. ఓ సో అట్లా ఇది సో ఐ గాట్ యూస్ టు ద ఎన్వైరన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్. సో అండ్ యూ ఫీల్ కంఫర్టబుల్ కదా ఇట్లా ఈ లైట్స్ ఇట్లా అంతా ఉంటే మీకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు బికాజ్ మీరు చిన్నప్పటి నుంచి అట్లాగే పెరిగారు. ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కదా? ప్రశాంతంగా అనిపిదు, కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఈ టెన్షన్ అని. బట్ అది అనిపిస్తుంది. బట్ ఒక ప్యాషన్ ఉంది, వాంట్ మేక్ గుడ్ ఫిల్మ్స్ అని. దట్స్ ద వే ఐ యామ్ జస్ట్ గోయింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే నేను వెన్ మై సన్ స్టార్టెడ్ యాక్టింగ్, వాడి ఫస్ట్ డే షూట్ అయిన తర్వాత నేను అడిగాను, నీకు అంతమంది జనాలు సడన్లీ 150-200 పీపుల్, లైట్స్ అండ్ ఆల్ దిస్, యూ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ లిటిల్ ఉంటే హీ ఈస్ టెల్లింగ్, నో ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఇక్కడే ఉండాలి కదా నేను అన్నాడు. లైక్ దట్. సో దట్స్ ద స్పేస్ ఐ థింక్ దే గెట్ ఇన్ టు ఇండస్ట్రీ. యా. మనం డైరెక్టర్ కష్టాలు అన్ని చెప్తూ ఉంటే అక్కడ ఆయన కూర్చొని ఏమనుకుంటున్నారంటే, మీకు అసలు ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పండి సార్, ప్రొడ్యూసర్ కష్టాలు ఎలా ఉంటాయి? సినిమా అంటేనే కష్టం మేడం, అందరు కష్టం. అయ్యో అప్పుడు కూడా కావాలి మూవీస్. సినిమా అంటేనే కష్టం. కానీ చాలా పెద్ద గ్యాంబ్లింగ్ లాగా కదా సార్ సినిమా. ఫ్రైడే రోజు రిలీజ్ అయినప్పుడు ఉంటుంది అసలు మొత్తం అందరికీ కడుపులో బటర్ఫ్లైస్, గుండెల్లో గిటార్లు అన్ని పరిగెడుతూ ఉంటాయి కంప్లీట్ గా. ఆబ్వియస్లీ మేడం. యా, బట్ ఎవ్రీబడి పుట్స్ ఇన్ 100% ఎఫర్ట్. ఇంతమంది కష్టపడి దాని మీద వర్క్ చేసి మార్కెట్ చేసి దాన్ని బయటికి తీసుకొని వస్తారు అండ్ విత్ సో మచ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ దట్ ప్రోడక్ట్. సో అందరు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి యాక్చువల్లీ. చెప్పండి. హీస్ అంటే హీస్ కమ్ ఫ్రమ్ వెరీ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్. ఇది అంటే కష్టపడే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యారు. దాని తర్వాత హీ వాంటెడ్ టు బీ సోలో ప్రొడ్యూసర్. హీ నమ్మాడు అనమాట, ఒక మంచి స్క్రిప్ట్ చేస్తే ఆడియన్స్ వచ్చి చూస్తారని. ఇది సో ఫస్ట్ టైం నేను నరేట్ చేసినప్పుడు పక్క నవ్వేశారు. అంటే స్టార్ట్ లాఫింగ్ అండ్ థింగ్, ఇది చేయాలి సార్ ఇది అంటే. దట్ టైం మీకు తెలుసు ప్రొడక్షన్ అంటే మళ్ళీ ఫైనాన్సెస్ తీసుకురావాలి అవన్నీ. సో హీస్ గాన్ త్రూ ద ఫైనాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ హీ హ్యాడ్ బిలీవ్ ఆన్ దిస్ total script Satyavati. This will come out very well. He's fighting for it. And promotions lo kuda he's fighting for it. It's a great thing because he's a first time producer. But I think malli meeru second time నాకు తెలిసి ఇట్టగే ఉంటారని నాకు నమ్మకం లేదు. లేదు, ఉంటారంట. ఆయన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అదే ఇచ్చారు, ఇలాగే ఉంటాను, నేను చేస్తాను, ఈ మూవీ ఇండస్ట్రీకి వస్తాను అని. అంతేనా సార్? It still all depends on this movie. లేదు, ఐ రియలీ విష్ దట్ దిస్ మూవీ ఈస్ అ వెరీ బిగ్ హిట్, ఎస్పెషలీ ఫర్ నాగమోహన్ గారు అండ్ అలాగే సత్య గారు మీకోసం అండ్ లావణ్య గారు. యూ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. అంటే ఆల్ త్రూ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీరు అంత వర్క్ చేశారు. జనాలకి కూడా మీరు ఇష్టపడినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇష్టపడాలి. ఇష్టపడినట్టయితే దెన్ ఇట్స్ టేకెన్ కేర్ ఆఫ్. సో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరండి? నాకు ద మోస్ట్ మీ తాతగారి పేరు చెప్పొచ్చు. Besides your family. బిసైడ్స్ మై ఫ్యామిలీ అంటే ఇది బాగా ఇష్టమైంది విశ్వనాథ్ గారు పిక్చర్ అండి. నాకు దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ రియలీ దట్ ఇమోషనల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అండ్ ఇఫ్ యూ సీ భీమ్లీ ఆల్సో దర్ ఇస్ అన్ ఇమోషనల్ పాయింట్ దేర్ విచ్ ద క్లైమాక్స్లో పెట్టినది. SMS లో కూడా దర్ ఇస్ ఇది.
So even in Shankara, so I like that sentiments. This one, ఇప్పుడు ఈ సతీలీలావతిలో కూడా there's a beautiful message which I've brought it. అది తప్పకుండా నచ్చుతుంది అనిపిస్తుంది, అంటే ఆడియన్స్కి ఒకసారి. బేసిక్లీ ఐ బిలీవ్ వన్ థింగ్, ఇట్ ఈస్ మోర్ దెన్ ద పబ్లిసిటీ అండ్ వాట్ వీ డూ. మౌత్ పబ్లిసిటీ నిజంగా బాగుంది రా ఈ పిక్చరు, ఒక అబ్బాయి చెప్తే ఒక 10 మందికి మళ్ళీ థియేటర్కి వస్తారు. సో దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఫర్ దిస్ వన్. జెన్యున్గా తీసాం పిక్చరు, జెన్యున్గా ప్రొడ్యూసర్ గారు కష్టపడ్డారు విత్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అండ్ జెన్యున్లీ Lavanya did a beautiful job. And they Dev is extraordinary in this film, and you will see a new hero. You'll see a new youngster hero. This one, he's done a fantastic job, and others are by Nikki J. Mayer. yeah. Music is by Nikki J. Mayer, and situational songs chala baga vachini. Everything came out very well, Suma garu. And Yeah, and the DOP is amazing. yeah, dear And Mike, he's from Peru. Binender Menon. Okay. He's a cameraman. Ad filmmaker. Oh, okay. He's done on fired ads. And Similarly. my editor is S.J. Surya. Surya Dev. He's done Sala Kudus and everything. So the team and everything has worked out very well. And especially my art director, fantastic artwork he has done. So all that, everything came to this film. And నేను expect చేయలేదు. I thought, okay, because I didn't want him to get strained. Producer also, because I should take care of him also. Yes. So personally, I had that burden. He's coming first time. I don't want him to run away first time. So I took, I just journey at a baga elindi anamata. Okay. And he also did a fantastic job. So he believed the product. Basically, once you believe the product, I think everything comes out very well. Yeah, yeah. The best thing he did was Believe, అదే Yes. చాలా ఇంపార్టెంట్. Yeah. the best thing he did was he got me a very narration వచ్చినప్పుడు narrate చేసిన Yeah, Uday, Uday, I had a very good narrator because నా నరేషను నా నరేషన్ నేను లావణ్యకి సేమ్ కథ నేను చెప్తే థ్యాంక్ యూ సార్ అని ఒక పంపించాను. బికాస్ మై నరేషన్ oh my god, he's so good. ఈజ్ సో గుడ్. నేను నరేట్ చేస్తే పోతుంది అనమాట. సో ఐ బ్రాట్ ద నరేటర్ ఉదయ్ కుమార్ అని. నరేట్ చేస్తారు. ఆయన డైలాగ్స్ రాశారు అనమాట, ఈ పిక్చర్కి డైలాగ్స్ రాశారు. అండ్ ఇది ఐ వాంటెడ్ హిమ్ టు నరేట్ దిస్ వన్ బికాస్ ఈజ్ వెరీ గుడ్ నరేటర్ కైండ్ ఆఫ్. బాగా like I watched the movie with all the characters. all the characters. And I was laughing, and my manager kuda, he was laughing, and I was like, definitely చేయాలి. oh yeah. ఎస్ దట్స్ వెన్ అంటే ఆ నరేషన్ మనకి అంత ఇఫ్ యూ అబ్జార్బ్ ఇట్ అండ్ వీ లైక్ ఇట్ దెన్. అవును, లాస్ట్ టైం అలా భలే భలే మగడలు జరిగింది. ఓ when I heard the story I was laughing and I was like, I'm doing this. ఓకే ఆ తర్వాత ఈ మూవీ అలా జరిగింది. ఓకే. It's a full entertainer comedy movie with a message in the end, but it's an entertainer. Like if you entertainer, like once you come to the theater, you'll only laugh from starting to end. ఓకే, మాకు కావాల్సింది కూడా అది. Exactly. చాలా అలాంటి వాళ్ళకి చాలా కావాలి. ఎందుకంటే నేను ఎంటర్టైన్ చేస్తుంటాను కదా, నన్ను కూడా ఎవరైనా ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉంటుంది నాకు అప్పుడప్పుడు. సో ఐ రియలీ లవ్ వాచింగ్ మూవీస్ ఇన్ థియేటర్స్. I think we love it. వెళ్ళిపోతుంటాం మనం రెగ్యులర్. మీ క్యారెక్టర్ ఉంది కూడా దాంట్లో, అంటే బిజీగా సార్ మీరు మళ్ళీ భయపెట్టకండి, మా హస్బెండ్ మీద ఒక కన్నేసి ఉంచాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఇఫ్ ఐ గివ్ యూ అ రిమోట్ సత్య గారు చేతిలో, ఎవరిని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు? మీరు స్వతహాగా మీరు చాలా మంచోళ్ళు, మీరు వైఫ్. నేను ఇంకా మీ గురించి ఏదో కొంచెం మీరు అలా చెయ్యరు అట్లా. అంటే నా దగ్గర కంట్రోల్ లేదండి, ఇప్పుడు ఆవిడ దగ్గర కంట్రోల్ ఉంది. కానీ మీ దగ్గర ఉంటే, బట్ ఉంటే మొత్తం అది రియలీ అంటే ఇట్స్ గాడ్ గిఫ్ట్ అనుకుంటా అంతే. బట్ ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ రైటింగ్ ద స్క్రిప్ట్ విత్ మై వైఫ్ ఇంటరాక్షన్స్ అండ్ 19 years మ్యారేజ్. సో అదే we fight, we love each other, so all these things are there. But when you fight, you have that any feeling out there. Any guy will have that feeling. But that's what I'm saying, the message. What message I've given, I've learnt from my wife only. There's a beautiful message. So even though kutna like all this is part of marriage and everything, but
ఇట్స్ లైక్ మీరు రిమోట్ అని అంటే ఆబ్వియస్లీ ఐ వుడ్ ఆవిడ పేరు స్టాప్ చేయొచ్చు. రత్నకుమారి. రత్నకుమారి గారు ఇస్ ఆల్సో వర్కింగ్. షీఈ్ యాక్చువల్లీ బిల్డర్ అంటే కన్స్ట్రక్షన్ చేస్తుందన్నమాట. షీ వర్క్స్ వెరీ సూన్ షీస్ గోయింగ్ టు డూ అ కమర్షియల్ కాంప్లెక్స్. ఓకే, రత్న గారు జాగ్రత్త, రిమోట్ దొరికినట్టయితే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలనుకుంటున్నారు అంట. సార్ మీరేంటి నాగమోహన్ గారు? హీఈస్ అ వెరీ లక్కీ You're not, you say? లక్కీ అని గారు ఈ ఇంటర్వ్యూ మొత్తం సెకండ్ ఫ్రీజ్ చేసి చూస్తారు. అంటే ఈ స్టోరీ మీ ఇంకిలో జరుగుతుంది. లక్కీ మీకేం ఇంకా అదే చెప్పేసాము కదా. బోత్ థింగ్స్ అదే. ఈజ్ వెరీ లక్కీ ఏంటంటే హిస్ వైఫ్ ఇస్ వెరీ డివోషనల్, అంటే హిస్ వెరీ వెరీ సపోర్టివ్. ఇక్కడ ఏంటంటే ఏమండి మీరు దొరికిపోతున్నారు అసలు ఇవాళ అప్పనంగా. హిస్ వైఫ్ ఇస్ సపోర్టివ్ అంటే సపోర్టివ్ అంటే కొంచెం పేషెన్స్ ఉంటుంది, ఓకే అది నేను చెప్పేది. యా ఓకే అర్థమైంది. ఇక ఎక్కువ చెప్తే ఎక్కువ చేస్తారు. మేనేజ్ చేయాలి. మీరు నేను మాట్లాడుకుందాం రత్న గారు. యా మీ ఆవిడ పేరేంటి? ప్రియాంక అండి. ప్రియాంక గారు. కాదు వైఫ్ అనే అక్కర్లేదు, మీరు ఎవరినైనా రిమోట్ తో కంట్రోల్ చేయాలనుకుంటే పొద్దా డైరెక్టర్ని ఎప్పుడైనా రిమోట్ తో కొంచెం బడ్జెట్ బడ్జెట్ కనుక ఎక్కువ ఐ ట్రై టు అప్పుడు డైరెక్టర్ని కొంచెం రిమోట్ కంట్రోల్లో పెట్టాలనుకుంటారు కదా. 100%. మీరు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కళ్ళని రిమోట్ తో ఆపరేట్ చేయాలంటే ఇప్పుడు మీ అత్తగారు, మామగారు, మీ ఆడబడుచు. అదే రిమోట్ కంట్రోల్ అంటే నాకు ఇష్టం లేదు. కంట్రోల్ అంటే బోరింగ్. అంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు ఎప్పుడైనా ఫాస్ట్ ఫార్వర్డ్ వాళ్ళని. ఎవరినైనా చేయొచ్చు. మీ పెద్ద ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా మొత్తం పెద్ద ఫ్యామిలీ ఉంది. I don't want a remote. It's okay. I can't. Varun, maybe I'll pause him and keep him with me for long. ఎక్కడికి వెళ్ళకుండా పాప మనవాడు సినిమా షూటింగ్లు చేస్తున్నా అలాగా ఇంట్లో ఉండాలి. కానీ వెన్ యూ ప్లాన్ టు గెట్ బ్యాక్ టు వర్క్? Whenever I feel that my baby can be without me for some time, అప్పుడు నేను వస్తాను. కానీ బేబీ అప్పుడు కూడా బేబీకి ఒక క్యారవాన్ ఉంటుంది, which I will maybe take care. Yeah. And కానీ నా బేబీ నా దగ్గర ఉండాలి. అంతే. It's like you. ఎస్. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ లో నాకు దొరికినటువంటి గొప్ప వరం ఏంటంటే, అంటే నేనే క్రియేట్ చేసేసుకున్నాను దాన్ని. ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొని వెళ్ళిపోయి ఏ చిన్న ప్లేస్ ఉన్నా సరే వాళ్ళని అందులో అకామిడేట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. బికాస్ నాకు అక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు నాతో ఉండడం ఇంపార్టెంట్. Exactly. సో అలా సో దే నెవర్ ఫెల్ట్ దట్ అమ్మ లేదు ఇంట్లో, అట్లా లేదనమాట. అలాగే పెరిగారు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ. అండ్ అమ్మ అండ్ అత్తగారు ఇద్దరు సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా మా ఇచ్చారు. అత్తగారు కూడా చాలా 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 సపోర్టివ్. పద్మ గారు అమేజింగ్. షీఈ్ అ వెరీ వెరీ స్వీటెస్ట్ లేడీ. Yeah, she's too sweet. She's like, she will take care of everything. So my Mave also. Mave and Atta, they both are like so involved in his upbringing, which I love actually. అందుకే అందరూ ఫైట్ చేస్తారు, నాకు కావాలి నాకు కొంచెం సేపు ఇవ్వు అని. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఆల్వేస్ ద టాపిక్ ఇంట్లో. తర్వాత వాడు ఇంకా నడవడం మొదలెట్టిన తర్వాత, మాటలు వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి మీకు ఇంట్లో అసలు. కలకల మొత్తం. సెకండ్ బేబీ విల్ ఆల్సో కమ్. నెక్స్ట్ మూవీకి తెద్దాను మీకు. మా వైఫ్ కూడా సపోర్టివ్ అండి. అదే I think he was fast. He's fast. I think సార్ మీకు సంగతి తెలుసా, మన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాము, మీరు ఇంకా అక్కడే ఉండిపోయారు. His wife paused him for some time. సార్ మీరు ఒక క్షమాపణ వీడియో చెప్పేయండి. చెప్పండి సార్. అరే ఎరిక్ tell them to Eric. she'll understand this. Understanding all just for fun, okay? So by the time second baby కూడా అని చెప్పేశారు కాబట్టి ఇంకా సతీలీలవతి సెకండ్ ప్లాన్ చేరుతాము. సెకండ్ పార్ట్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ వెళ్ళి డైరెక్టర్ గారికి చెప్పండి, సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అని. సో జమినీ కిరణ్ గారు ఇది ప్రెజెంట్ చేస్తున్నారు. Exactly. Okay. He's taken an initiative because he loved the script also. He was supportive to Mohan garu, and it's like Anandi Arts presence అని వస్తుందన్నమాట. ఓకే. సో జమినీ కిరణ్ గారు ఒకవేళ కనుక ఈ రోజు ఇక్కడ ఉండుంటే సోఫాలో, ఆయన కూడా ఇంతే మాట్లాడేవాడు మీలాగే, నోయింగ్ హిమ్ ఫ్రమ్ దోస్ డేస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సినిమా డెఫినెట్లీ మేము టీజర్ చూసినా సరే, మీరు చెప్పినా సరే, ఇట్ ఆల్ లుక్స్ వెరీ గుడ్. Thank you. సో వెయిటింగ్ ఫర్ అ నైస్ హిలేరియస్
కామికల్ రైడ్. Thank you. Surely Satyajyoti will give that. We won't disappoint. Where's my camera? We won't disappoint you. We won't disappoint you. డిసప్పాయింట్ యూ. సార్ మీరు కూడా ఒకసారి ఇదే చెప్పండి సార్, వి వోంట్ డిసప్పాయింట్ యూ. జోష్తో చెప్పండి ఇలా. సత్య గారు మీరు ఒకసారి చెప్పరా, వి వోంట్ డిసప్పాయింట్ యూ. We won't disappoint you. We won't disappoint you. I support my wife. I support my wife. మీరు ఖచ్చితంగా ఎడిట్లో తీసేయకూడదు, ఇది ఉంచాలి. దిస్ ఇస్ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి. విల్ కట్ అ రీల్ ఆన్ దిస్. मेरे कलाटी को